ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. వ్రతం జరిగే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అమ్మవారి అనుగ్రహం కాకుండా ఆగ్రహం చవిచూడాల్సొస్తుంది. ఇది అందరికీ అశుభం. పంతులు గారు, చిన్నపిల్ల పొరపాటు జరిగిందంటుంది కదా, వదిలేసేయండి. మిగిలిన కార్యక్రమం చూడండి. అయ్యా, వ్రతం పూర్తయిందయ్యా. మీరు నిండు మనసుతో నాకు దక్షిణ తాంబూలాలిచ్చి ముత్తైదువులకు వాయినాలివ్వండి. యజమానస్య సర్వాభీష్ట సిద్ధిరస్తు, సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు, శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శుభం శుభం భూయాత్. వెళ్ళొస్తానమ్మా. మంచిది ప్రసాద్ గారు, వెళ్ళొస్తా. మంచిదండి. అమ్మ దివ్య, ఇంటికొచ్చిన ముత్తైదువులకి వాయినలివ్వమ్మా. అలాగే అత్తయ్య. అత్తయ్య, మన దృష్టం బాగుంది అత్తయ్య. మీరు ఊహించినట్టుగా తయారు పిన్ని, కుమారి, బయట నుంచి వచ్చిన 7-8 ముత్తైదువులతో అంతా 11 మంది అవుతున్నారు. అమ్మ దివ్య, అందరం కలిసి 10 మంది ముత్తైదువులమే ఉన్నాం. అదేంటి? ఆ ఒక్కరిని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని అందరినీ నేను బయటికి పంపిస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఇందాక మీ మామయ్య చెరో 5 లక్షలు పూజలో పెట్టి పూజ అయ్యాక మీ సొంతానికి వాడుకోమని చెప్పాడు కదా. కానీ వాళ్ళ డబ్బు అగ్నికి ఆహుతయ్యేలా చేద్దాం. దివ్య తెలివితేటలకి నాన్న చెప్పిన డబ్బుల ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? అవునే, ఇక్కడే ఉన్నాను. వాయినం తీసుకోవడానికే వచ్చాను. ఇక్కడ అయిపోగానే అక్కడికే వస్తాను. అత్తయ్య, పెద్దత్తయ్య ఏం చేస్తున్నారు? ఏంటవి? అవి వాయినాలు. వరలక్ష్మి వ్రతం రోజు పూజ అయిపోయిన తర్వాత 11 మంది ముత్తైదువులకి ఆ వాయినాలిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నప్పుడే పూజ పూర్తయినట్టమ్మా. లేదంటే అంతా అశుభమే జరుగుతుంది. మాటిచ్చానంటే నీ దగ్గరకు వస్తాను. సారీ అండి, చూసుకోలేదు. అయ్యో, సారీ అండి, చూసుకోలేదు. సారీ ఏంటమ్మా సారీ? కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా? బంగారం లాంటి చీర పాడు చేశావు.
ఎవరినంటున్నావే కళ్ళు నెత్తికెక్కాయా అంటున్నావు? రాజేంద్ర ప్రసాద్ గారి చిన్న కోడల్ని. మాటలు జాగ్రత్తగా రాని. ఎంత పొగరు! తప్పు చేసింది కాక పైగా నన్నే అంటావా? అంటాను. ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే ఇంకో చెంప కూడా వాయిస్తాను. వాయించడానికి నేనేం డోల్ని కాదు. డబ్బుందని పొగరా? అవును, పొగరే. ఏంటిప్పుడు? చిచ్చి, నీలాంటి వాళ్ళింటికి వాయనానికి రావటం నాది బుద్ధి తక్కువ. ఛీ! పోవే పో. ఇంకొక్కసారి మా ఇంటి వైపు వస్తే చంపేస్తాను. అయ్యయ్యో, 11 ముత్తైదు లేదా? ఇప్పుడెలా? అమ్మా, అది 11 ముత్తైదువు ఇందాక కోపంగా వెళ్ళిపోవటం నేను చూశానమ్మా. వెళ్ళిపోయిందా? వెళ్ళగొట్టారా? ఏమంటున్నావక్క? నా కూతురు అండవేంటమ్మా? అయినా మాకేం తెలుసు? మర్యాదల్లో ఆవిడకి మీరేం లోటు చేశారో అందుకే వెళ్ళిపోయి ఉంటుంది. మేము ఎవరికి ఏ లోటు చేయలేదు కదమ్మా. అమ్మ దివ్య, నువ్వు ఎవరికి ఏ లోటు చేయలేదు కదమ్మా. ఎవరికి తెలుసు అత్తయ్య? ఎవరికి ఏం లోటు జరిగిందో ఏమో. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడే ఎందుకు ఇలా జరిగింది? మీ పెద్ద కోడలు దివ్యలో ఏదో లోపం ఉన్నట్టుంది. ఎవరికో ఏదో లోటు చేసింది, అందుకే ఆవిడ వెళ్ళిపోయింది. పదకొండు మందికి వాయినాలిస్తే తప్ప వ్రతము పరిపూర్ణమైనట్టు కాదు. పైగా అరిష్టం కూడా. మనసులో ఏదో పెట్టుకొని దివ్య వ్రతంలో కూర్చున్నట్టుంది. నా మనసులో ఎలాంటి కల్మషము లేదు పిన్ని. ఈ ఇంటికి మనందరికీ మంచి జరగాలని నేను కోరుకున్నాను. మరెందుకక్క 11 మంది ముత్తైదువులు లేరు? వాయినాలు ఇవ్వడం ఎందుకు ఆగిపోయింది? నిజంగా నీ మనసులో ఏముందో చెప్పు దివ్య. 11 ముత్తైదు నీ వల్లే వెళ్ళిపోయిందా? ఎందుకు ఇలా చేశావు? తను తప్పేం లేదు భూనా. ఆవిడ ఎందుకు వెళ్ళిపోయిందో మాకు తెలీదు. మీరేం చేయకపోతే ఆవిడెందుకు వెళ్ళిపోతుందండి? మా అమ్మాయికి చెడు జరగాలని మీరేమైనా చేశారేమో. అలాంటి ఉద్దేశమే మాకు ఉంటే మీకు జరగాల్సిన చెడు ఎప్పుడో జరిగిపోయేది పిన్ని. మేము మంచిగా ఆలోచిస్తున్నాము కాబట్టే అందరితో మంచిగా ఉంటున్నాము. అందరితో మంచిగా ఉంటే ఆ ముత్తైదువు ఎందుకు వెళ్ళిపోయిందక్క? వాయినాలు ఎందుకు ఆగిపోయాయి? అదే కారణం అయితే ఇప్పుడు చెప్తున్నాను వినండి. నా పూజలో నిజాయితీ, నా కోరికలో నిస్వార్థం, నా సంకల్పంలో మంచి ఉన్నట్టే అయితే 11వ ముత్తైదు వస్తుంది. 11వ ముత్తైదు వస్తుంది. ఈ వ్రతం పరిపూర్ణం అవుతుంది. పరిపూర్ణం అవుతుంది. అత్తయ్య,
దయచేసి 11వ ముత్తైదు వచ్చేంత వరకు కాసేపు వెయిట్ చేద్దాం. అమ్మ దివ్య, చూస్తుంటే ఎవరు వచ్చేటట్టుగా కనిపించట్లేదు. అంత ఈజీగా ఎవరొస్తారు వదినా? అయినా వ్రతం సంపూర్ణం కావాలంటే ఎంతో అదృష్టం ఉండాలట. తను నిష్ట నియమాలతో పూజ చేసిందో లేదో. నా కోడలి పూజలో ఏ లోపం లేదండి. ఆ అమ్మవారిలో ఎంత శక్తి ఉందో నా కోడల్లో కూడా అంత నిజాయితీ ఉందండి. అది చూద్దామక్క. ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఎవరు వస్తారో చూద్దాం. ఎవరు రారు, ఈ వ్రతము జరగదు. అమ్మా, నిష్ట నియమాలతో నిన్ను కొలిచాను. నా పూజలో నిజాయితీ ఉంటే నా వ్రతాన్ని సంపూర్ణం చేయమ్మా. అమ్మలగన్న అమ్మవి, నన్ను దీవించే ఓ అమ్మని పంపించు. అమ్మా దివ్య, పెద్దమ్మా, పెద్దమ్మా, ఏంటి ఈ సర్ప్రైజ్? అసలు మీరు ఇండియాకి ఎప్పుడు వచ్చారు? నిన్ననే వచ్చానమ్మా. నిన్ననే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. ఈ రోజు కుదిరింది. చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మా. థ్యాంక్ యూ సో మచ్. రండి రండి. మావయ్య, మా పెద్దమ్మ యూకేలో ఉంటారు. మా మావయ్య రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ హైకోర్టు లాయర్. నమస్కారం అండి. మీరు నాకు బాగా తెలుసు.
పెద్దత్తయ్య సుమిత్ర గారు. నమస్కారం అండి. నమస్తే. చిన్నత్తయ్య భువనేశ్వరి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మా వారు హర్ష. నమస్తే అమ్మా. గాడ్ బ్లెస్ యూ బాబు. థ్యాంక్స్ అమ్మా. మీరు చాలా లక్కీ బాబు. మీదెంతో గొప్ప మనసు. మీ గురించి మా దివ్య అంతా చెప్పింది. అన్నీ ఉన్న అమ్మాయిలకే పెళ్ళవడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మీరు మా దివ్యని పెళ్లి చేసుకోవడం చాలా గొప్ప విషయం. అయ్యో, పెద్దమ్మతో అన్నీ చెప్పి అసలు విషయం చెప్పలేదే. నా గురించి చెప్పేస్తుందేమో. మీరు పెళ్లి జరిగినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అప్పుడే వచ్చి వీళ్ళని దీవిద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే పెద్దమ్మా. మిగతా ముత్తైదువులందరూ వాయినం తీసుకున్నారు. మీరు కూడా వాయినం తీసుకుంటే ఆ వ్రతం పూర్తయిపోతుంది. దివ్య గురించి తన అత్తమామలకు అసలు నిజం తెలియదనుకుంటాను. నేను అనవసరంగా నోరు జారానే. ఏంటండి అన్నారు? అన్నీ ఉన్న అమ్మాయిలకే పెళ్లి కావడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మీ దివ్యను మా హర్ష పెళ్లి చేసుకోవడం గొప్ప విషయమా? అంటే ఏంటి? దివ్యకి ఏదైనా లోపం ఉందా? తన జీవితంలో ఏదైనా లోటు జరిగిందా? అలాంటిదేం లేదండి. సూర్యదేవర జయసూర్య, అలివేలు మంగతాయారుల ముద్దుబిడ్డ దివ్యలో లోటుపాట్లుంటాయా? మరెందుకు అలా అన్నారు? వేల కోట్లకి వారసురాలు, విదేశాలలో చదువుకునొచ్చింది. కష్టమనేదే తెలియకుండా పెరిగింది. అలాంటి లగ్జరీ లైఫ్ను వదులుకుని తనే వేలాది మందికి లక్షల్లో జీతాలిచ్చే స్థాయిలో ఉండి కూడా ఒక స్కూల్లో సాధారణ టీచర్గా సింపుల్గా బ్రతికింది. రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి గొప్ప లాయర్కి కోడలై ఉండి ఈ సంపన్న జీవితం వదిలేసి హర్షబాబు కూడా సింపుల్గా బతికాడు. అలాంటి ఇద్దరూ కలవడం గొప్ప విషయమే కదా. ఆ విషయమే చెప్పాను. ఈవిడ నా దగ్గర ఏదో విషయం దాస్తోంది. నిజంగా దివ్యలో ఏదో లోపం ఉన్నట్టుంది. ఇప్పుడొచ్చిన ముత్తైదువుకి ఇవ్వాల్సిన వాయినాన్ని ఎవ్వరూ చూడకుండా దాచేయాలి. ఓ, అదా విషయం. కానీ భువనా, అవన్నీ తర్వాత చూసుకుంది కానీ. అమ్మ దివ్య, మీ పెద్దమ్మ గారికి వాయనం ఇవ్వు. అలాగే మావయ్య. వాయనం అక్కడ కనిపించడం లేదు.